హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ట్రెండింగ్లో ఉన్నటువంటి 3 పీస్ కుర్తీ సెట్స్ వీడియో చేయమని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు కదా. అందుకని చెప్పేసి మీషోలో బాగా సెర్చ్ చేసి అందరూ ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్ రేంజ్లోనే ఈ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. సో దీని గురించి అయితే ఏ టు జెడ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇదన్నమాట. ఇది నేను వేర్ చేసిన డ్రెస్ కలర్లో కలిసిపోయింది కదా, డార్క్ వైన్ కలర్ చాలా బాగుంది. వైన్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ సీక్వెన్ వర్క్ అయితే ఇచ్చేసారు. హ్యాండ్కి చూసుకుంటే ఈ విధంగా వైట్ కలర్ లేస్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ప్రింటెడ్లో అయితే వచ్చింది. ఈ టైప్ ఆఫ్ కుర్తీస్కి ఏంటి అంటే సైడ్ కటింగ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ప్రింటెడ్లో అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ రేయన్ అన్నమాట. చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. లైక్ కాటన్ ఫ్యాబ్రిక్ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇందులో వచ్చిన ఫ్యాంట్ చూసుకుంటే ఇదైతే వైట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ చేశారు. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో సూపర్గా అయితే ఉంది కదా. ఫ్యాంట్కి పైన చూసుకుంటే ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాంట్ కిందన ఏంటి అంటే వైట్ కలర్లో లేస్ బార్డర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. సో దట్ ఈ ఫ్యాంట్ ఏ కుర్తీకైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్యాంట్ కింద మోడల్ చూసుకుంటే బటన్ మోడల్ కానీ కటింగ్ మోడల్ కానీ ఏమైనా ఉందా అని చూస్తున్నాను. బట్ ఇదైతే నార్మల్గానే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది ఏంటి అంటే లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 మీటర్ ఫుల్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇందులో వచ్చిన దుపట్టా చూసుకుంటే ఇది కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. దుపట్టాకి 2 కార్నర్స్లో ఈ విధంగా వైన్ షేడ్ అయితే ఇచ్చేసారు. సో దట్ మనకి లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సాఫ్ట్ కాటన్ టైప్లో అయితే ఉంది. దూదిలా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే 450కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి బెస్ట్ అనిపిస్తే 100% పక్కగా ట్రై చేయొచ్చు. సేమ్ క్యాటలాగ్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. ఇందులో ఇది కాకుండా ఇంకా 2 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సైజెస్ కూడా XXL సైజ్ వరకు మాత్రం అవైలబుల్ అయితే ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేసేయండి. సెకండ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. ఇది అయితే బ్లూ అండ్ వైట్లో అయితే సెలెక్ట్ చేశాను. పైన బాడీ పార్ట్ అయితే ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్, అదేవిధంగా ఫాయిల్ మిర్రర్ పెట్టేసి ఇదంతా కూడా ప్రింటెడ్లో అయితే ఇచ్చేసారు. హ్యాండ్కి చూసుకుంటే ఈ విధంగా బార్డర్ టైప్ అయితే ఇచ్చారు. అదేవిధంగా గోటా పట్టి సిల్వర్ బార్డర్ కూడా ఇచ్చేసారు. దీనికి కూడా యాజ్ యూజువల్ సైడ్ కటింగ్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ రేయన్, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఫస్ట్ కుర్తీ చూసినప్పుడు డౌట్ రాలేదు, కానీ ఈ కుర్తీ చూసినప్పుడు అయితే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రింటెడ్లో అయితే డిజైన్ ఇచ్చేసారు కదా. సో ఈ ప్రింటింగ్ ఏమన్నా పోయి ఛాన్స్ ఉంటుందా అని అయితే డౌట్ వచ్చింది. సో ఇలాంటి డౌట్ ఉంటే మనకు నిద్ర పట్టదు. ఇంకెందుకు క్లారిఫై చేసేద్దాం రండి. ఈ విధంగా అయితే రఫ్ చేసి చూస్తున్నాను. బట్ ఎంత రఫ్ చేస్తున్నా ఇది కొంచెం కూడా ఏమీ పోలేదు. అంతా కూడా చాలా బాగుంది. నాకు తెలిసి రఫ్ అండ్ టఫ్ యూజింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ ఏంటి అంటే టెంపుల్ వేర్కి, ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి ఎలాగైనా కానీ చాలా బాగుంటాయి. ఇందులో ప్యాంట్ చూసుకుంటే సేమ్ మనకి ఫస్ట్ ప్యాంట్ లాగే అయితే వచ్చేసింది. పైన ఎలాస్టిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. కింద బార్డర్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ప్యాంట్కి వైట్ కలర్లోనే లేస్ బార్డర్ ఇచ్చారు కదా. దీనికి ఏంటి అంటే ఈ విధంగా బ్లూ కలర్లో బార్డర్ అయితే ఇచ్చేసారు. అంటే ఈ ప్యాంట్ ఓన్లీ ఈ కుర్తీకి మాత్రమే యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది కూడా 1 మీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. దుపట్టా కూడా సేమ్ ఫస్ట్ దుపట్టా ఎలా వచ్చింది సేమ్ అదే విధంగా అయితే వచ్చేసింది. ఈ టైప్ ఆఫ్ కుర్తీ సెట్స్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది నేను కొంచెం హైట్ తగ్గితే ఎంత బాగుండు అని. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే నాకు ప్యాంట్ లెంగ్త్ అయితే అస్సలు సరిపోదు. నేను వేసుకున్న పిక్స్ కూడా వీడియో లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా XL సైజ్లో అయితే ఆర్డర్ చేశాను. ఇవి ఓపెన్ చేసి చూసినప్పుడల్లా ఇందులో ఏ ఒక్క ప్యాంట్ అయినా నాకు సెట్ అవుతుందా అని అయితే ఆశపడతాను, కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వదు. అన్నీ కూడా కొంచెం లెంగ్త్ అయితే తక్కువ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకి నీ లెంగ్త్ వరకు ఉన్న ప్యాంట్స్ కూడా చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. బట్ నాకైతే అలా అస్సలు ఇష్టం ఉండదు. ప్యాంట్ అయితే ఫుల్ లెంగ్త్ ఉండాల్సిందే. అయితే టాప్ దుపట్టా తీసుకుని ప్యాంట్ అయితే లెగ్గిన్ ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. లెగ్గిన్ ప్యాంట్ కంటే కూడా ఈ ప్యాంట్స్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి కదా. అది కాకుండా ఇంత ప్రైస్ పెట్టి ప్యాంట్ పక్కన పడేయడం ఎందుకు చెప్పండి. అయినా మీడియంగా ఉన్నవాళ్ళు, కొంచెం పొట్టిగా ఉన్నవాళ్ళు ఇలాంటి కుర్తీ సెట్స్ ఎందుకు వేసుకోరు, వేసుకోవచ్చు కదా, బాగుంటాయి కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అయినా అందరికీ ఇష్టం ఒకేలా ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి వేరే ఉంటుంది అనుకోండి. ఇప్పుడైతే లాస్ట్గా ఈ కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. ఇది అయితే లెమన్ ఎల్లో కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ రేయన్ ఫ్యాబ్రిక్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే లైక్ కాటన్ సిల్క్ టైప్లో అయితే ఉంది. పర్లేదు, వేసుకుంటే కంఫర్ట్గానే ఉంది. లైట్ వెయిట్ అయితే ఉంది. ఒక్కసారి వాషింగ్ చేస్తే ఫ్యాబ్రిక్ అయితే కొంచెం స్మూత్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో ప్యాంట్ కూడా సేమ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. పైన అయితే ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. కొంచెం కాటన్ టైప్లోనే ఉందనుకోండి. కింద చూసుకుంటే ఈ విధంగా గోటపట్టి బార్డర్ టైప్లో అయితే ఇచ్చేసారు. ఈ ప్యాంట్ లెంగ్త్ కూడా కరెక్ట్గా 1 మీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసి XL సైజ్లో ఆర్డర్ చేస్తే ప్యాంట్ అయితే ఈ విధంగా 1 మీటర్ అయితే ఉంటుందని. కానీ ఇంతకు ముందు కూడా కాటన్ కుర్తీ సెట్స్ చేశాను కదా వీడియోస్. అందులో కూడా పై టాప్ చూసుకుంటే XXLలో ఆర్డర్ చేస్తే ప్యాంట్ కూడా సేమ్ ఇలాగే 1 మీటర్ అయితే వచ్చింది. ప్యాంట్ లెంగ్త్ అయితే అస్సలు పెంచట్లేదు. టాప్ లెంగ్త్ అయితే పెంచుతున్నారు కానీ. ఇందులో దుపట్టా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్‌గా డార్క్ బాటిల్ గ్రీన్ కలర్‌లో అయితే ఇచ్చేసారు. దుపట్టా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనిపైన అంతా కూడా గోల్డ్ కలర్‌లో ప్రింటెడ్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇది ఏంటంటే సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దుపట్టాకి 2 కార్నర్స్‌లో కూడా లేస్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు.
దుప్పటాస్ లెంగ్త్ మాత్రం చాలా ఎక్కువైతే ఉంది. ఫస్ట్ చూపించిన 2 దుప్పటాస్ కూడా మినిమమ్ 2 మీటర్స్ అయితే ఉంది కదా! ఇది కూడా 2 మీటర్ లెంగ్త్ అయితే వచ్చేసింది. ఇక దీని ప్రైస్ చూసుకుంటే 370కి అయితే వస్తుంది. ఇది కూడా సేమ్ పిక్‌లో ఎలా ఉందో అదే విధంగా పంపించారు. ఎవరికైనా నచ్చితే 100% పక్కాగా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కోడ్స్ డైరెక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నేను వేర్ చేసిన డ్రెస్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను. అన్‌స్టిచ్ అయితే వచ్చింది. ఫుల్‌గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇదేంటంటే డ్రెస్ విత్ దుపట్టా అన్నమాట. హ్యాండ్స్‌కి కూడా నెట్ ఫ్యాబ్రిక్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కి ఏంటంటే ఇంచుమించు 3/4 హ్యాండ్ వరకు కూడా హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. బట్ అంత లెంగ్త్ బాగోవని చెప్పేసి ఈ విధంగా షార్ట్‌గా పెట్టించుకున్నాను. అండ్ ఈ విధంగా హిప్ చైన్ కింద ఏంటంటే స్టోన్‌లెస్ చైన్ అయితే 2 స్టెప్ అయితే ఈ విధంగా వేశాను. చాలా బాగుంది కదా! ఈ నెక్ సెట్ చూసుకుంటే ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా 200-300 మిడిల్‌లో అయితే ఉంటుంది. ఆ ప్రైస్‌కి అయితే చాలా బాగుంది. చోకర్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. నేను పెట్టుకున్న ఈ ఫింగర్ రింగ్స్ అదేవిధంగా ఈ బ్రాస్లెట్ ఇవన్నీ కూడా మీషో నుంచే తీసుకున్నాను. ఈ లింక్స్ అన్నీ కూడా క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. ఇవన్నీ కూడా వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఈ డ్రెస్‌కి, ఈ జ్యువెలరీకి చాలా బాగా సెట్ అయింది కదా! అందులోనూ డార్క్ వైన్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఇప్పుడైతే చూడండి నేను ఆర్డర్ చేసిన ఈ డ్రెసెస్ అన్నీ కూడా వేసుకుని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఎక్సెల్ సైజ్‌లో ఆర్డర్ చేసినప్పటికి కూడా నాకు కొంచెం లూజ్ అయితే అయ్యాయి. అయినా చాలా మందయితే అడుగుతున్నారు వేసుకొని చూపించండి అక్క లుక్ ఎలా ఉంటుంది మాకు కూడా తెలుస్తుందని చెప్పేసి. సో, ఇవి ఎలాగో ఎక్సెల్ సైజ్‌లోనే ఆర్డర్ చేశాను కదా! వేసుకొని చూపిస్తే మీకు లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుందనేసి ఇవైతే వేర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా వీడియోస్ చేయమని అయితే అడిగారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ కుర్తీ సెట్స్ అయితే ఈ ప్రైస్‌కి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీలో ఎంతమందికి నచ్చాయి? ఎంతమందికి హెల్ప్ అయ్యాయి? అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో టైప్ చేసి. అదేవిధంగా వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇచ్చేయండి. వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.